శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి, అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మనం పూండీ స్వామి వారి వైభవాలు, పూండీ స్వామి వారి లీలా వైభవంలో మనం ఇవాళ రెండవ రోజు స్మరణం చేసుకుంటున్నాం. మనకి తిరువన్నామలలో ఇనుప సామాన్లు తయారు చేసే దుకాణం పెట్టుకున్న ఒక నాటారు దుకాణం మూసేసి తర్వాత కలిసిపాక్కం పోయి అక్కడ నుంచి ఏటిలో 3 కిలోమీటర్ల దూరం ఉండే పళంగోయిల్ అనే ఊరికి కళ్ళు తాగడానికి అలవాటు ప్రకారం వెళ్ళాడు. అటువంటి సందర్భంలో ఏటిలో కూర్చున్నటువంటి స్వామివారిని చూసి నమస్కారం చేసుకుని వెళ్ళిపోతూ ఉండేవాడు. ఎవరు? ఈ నాటారు. అయితే స్వామి మౌనంగా ఉంటూ ఉండేవారు. ఒకరోజు అలవాటు ప్రకారం రాత్రి 1 గంటకి కళ్ళు తాగడానికి ఏటిలో నడిచి పళంగోయిల్ గ్రామానికి నడిచి వెళుతూ ఉండగా నాటారికి ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూశాడు. సుమారుగా 5-6 మంది తెల్లని వస్త్రాలు ధరించినటువంటి స్త్రీలు ఒక చేతితో వింజామరం, మరొక చేతిలో పూలమాల, మరొకరి చేతిలో పాల బిందె, మరొక చేతిలో నీటి బిందెతో స్వామివారికి అభిషేకం, ఆరాధన చేస్తున్నటువంటి ఆ దృశ్యాన్ని చూసి నమ్మలేక దేవతా స్త్రీలు ఇలా ఉంటారా అని అనుకున్నాడు. సుమారు 100 అడుగుల దూరం నుంచి ఆ అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూసి నాటారు భయపడిపోయాడు. అది అసలే వేసవికాలం, గాలి ఆడక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి, చెమట పట్టి నానా ఇబ్బంది పడుతున్నటువంటి రోజులవి. అటువంటి నాటారికి ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత తీవ్రమైనటువంటి దాహంతో కూడిన చల్లదనంగా ఉండి మంచి సువాసన వస్తున్నది. ఆ దృశ్యాన్ని చూసి భయపడిపోయి ఎటైనా పారిపోదామా అని తలుచుకున్నాడు. కలిసపాకానికి కానీ, పూండీకి కానీ, పళంగోయిల్ కానీ ఎటు పరిగెత్తినా ఒకే దూరంలో ఉన్నాయి. ఎటు పోవాలో తెలియక ఆ దృశ్యాన్ని చూస్తూ అలాగే నిలబడిపోయి స్థాణువులా ఉన్నాడు. నోటి మాట రాక, చేతులు కదలక అలాగే ఉన్నాయి. కాసేపు అయిన తర్వాత ఆ దేవతా స్త్రీలు మాయమైపోయారు. దానితో ఆ నాటారికి ఇంకా భయం ఎక్కువైపోయి పూండీ వైపు పరిగెత్తాడు. రాత్రికి పూండీ గ్రామంలో ఉండి స్వామివారిని పూండీ స్వామివారిని దర్శించుకోవడానికి ఏటి దగ్గరికి వస్తే స్వామివారు ఎప్పట్లాగే మౌనంగానే కూర్చున్నారు. స్వామివారిని అడిగే ధైర్యం లేక నమస్కారం చేసుకుని నాటారు వెళ్ళిపోయాడు. మరుసటి రోజు స్వామివారిని దర్శించి నిన్నటి దృశ్యానికి అర్థం ఏమిటని నాటారు స్వామివారిని అడిగితే, అదేమి లేదులే అయ్యా, అదంతా దైవ రహస్యం అని చెబుతూ, అజ్ఞానం తొలగిందని ఎగరవే తుమ్మెద, పరమానందాన్ని పొందామని ఎగరవే తుమ్మెద, జ్ఞానం పొందానని చెబుతూ ఎగరవే తుమ్మెద, శిఖరాన్ని చేరుకున్నామని చెబుతూ ఎగరవే తుమ్మెద, సుఖదుఖాలు లేకుండా పోయాయని ఎగరవే తుమ్మెద, అహంకారం నశించిందని చెబుతూ ఎగరవే తుమ్మెద, ప్రారబ్ధం తొలగిందని చెబుతూ ఎగరవే తుమ్మెద, పరమాత్మని చూశామని చెబుతూ ఎగరవే తుమ్మెద. ఈ పాటను పాడి స్వామివారు ఇంతకంటే ఏమి చెప్పను అని మౌనంగా ఉండిపోయారట. అంటే దీనిలో నిగూఢమైనటువంటి అర్థం ఉన్నది, మనకి కూడా తెలియదు. అది త్రికాలాలని తెలుసుకున్నటువంటి జ్ఞానులు వాక్కు వేదవాక్కు, వాళ్ళు పిచ్చివాళ్ళుగానే కనిపిస్తారు మనకి. స్వామివారి మహిమను తెలుసుకున్నటువంటి ఒక స్త్రీ మద్రాసు నుంచి స్వామి దర్శనార్థం అంటే మద్రాసు నుంచి వస్తూ ఉండగా దారిలో ఆమెను బెదిరించి ఒంటి మీద ఉన్నటువంటి నగలన్నీ దోచుకున్నారు. ఆమె స్వామిని దర్శించి వారి పాదాల మీద పడి బోరుని ఏడుస్తూ ఉంటే, తమ దర్శనం కోసం వస్తూ నా నగలన్నీ పోగొట్టుకున్నాను, ఇలా ఎందుకు జరగాలని నివేదించింది. మౌనంగా ఉన్న స్వామి, దరిద్రం పోయింది, ఏడవకు, కలిసపాక్కల్లో ఉన్న మాణిక్యం దగ్గరికి పోయి ఒక ఇనుప కమ్మెను తీసుకురమ్మనమని చెప్పారు. ఆ స్త్రీ అలాగే చేసింది. కలిసపాక్కం పోయి మాణిక్యాన్ని అడిగి ఒక ఇనుప కమ్మెను తీసుకొని స్వామివారి దగ్గరికి పోయింది. మాణిక్యం ఆ స్త్రీని వెంబడించి ఏటిలో ఒక ప్రక్కగా చాటుగా నిలబడి గమనిస్తున్నాడు. ఆ స్త్రీ తీసుకొచ్చిన ఇనుప కమ్మెను స్వామివారు తీసుకుని దాన్ని పైకి కిందకి 2 మార్లు చూసి తిరిగి దాన్ని ఆ స్త్రీ చేతికి ఇచ్చారు. స్వామివారు దాన్ని తీసుకుని చూడగా కొన్ని వేల రూపాయలు ఖరీదు చేసే బంగారపు కడ్డీగా మారిపోయింది. స్వామివారు ఆ స్త్రీని వెంటనే ఇంటికి పోయి చేరమని చెప్పి ఏటిలో నుండి లేచి వెళ్ళిపోయారు. ఇటువంటి సంఘటనే స్వామి సమర్థులు అక్కలకోట స్వామివారి చరిత్రలో ఉంది. ఇదంతా చాటుగా గమనిస్తున్న మాణిక్యానికి బంగారంపై ఆశ కలిగి వెంటనే ఇంటికి వెళ్ళి నాగలికర్రు కమ్మిని స్వామివారి వద్దకు తీసుకెళ్ళి దాన్ని బంగారంగా మార్చి ఇవ్వమని అడిగాడు. మనసు పండిందంటే జన్మ బంగారం, మనసు పండకపోతే జన్మ భంగం అవుతుంది అని స్వామివారు ఎంత చెప్పినా వెనక మాణిక్యం స్వామివారిని విడిచిపెట్టకుండా కొంతమంది స్నేహితుల సహాయంతో స్వామిని మేటుపాళ్యం కన్నడి మేడుకు తీసుకెళ్ళి కొట్టడం మొదలుపెట్టాడు.
స్వామివారు వెంటనే మురుగా అని 3 సార్లు పిలిచారు. ఆ రాత్రి వేళ ఎక్కడో ఒక పెద్ద నెమలి ఎక్కడి నుంచో ఎగురుతూ వచ్చి స్వామివారిని బాధించిన వాళ్ళని పొడవడం మొదలుపెట్టింది. వాటితో వాళ్ళ కాళ్ళు చేతులు విరిగేటట్లు కలిసిపాకం వైపు పరిగెత్తారు. కానీ వాళ్ళు స్వామివారిపై క్రోధం పెంచుకున్నారు. ఇంతకాలం నుండి స్వామికి ఆహారం తినిపించిన మనకు బంగారం చేసి ఇవ్వకుండా నిన్న మొన్న వచ్చిన స్త్రీకి బంగారం చేసిచ్చావే, ఆయనకు ఊరికే వదలకూడదు అని వీళ్ళలో ద్వేషం పెరిగిపోయింది. ఒకరోజు మాణిక్యం కోలూరులో ఉండే తన స్నేహితుల సహాయంతో స్వామి దగ్గరికి ఎద్దుల బండిలో కూర్చోబెట్టుకుని మల్లాడ గ్రామం సొరకొళత్తూరు సమీపంలో ఉన్న అడవిలోకి తీసుకువెళ్ళి చేసే విధానం నేర్పమని బాధించారు. స్వామివారు మౌనంతో ఉంటూ ఉండగా వారి చేతి వేళ్లను ఒక బండ మీద ఉంచి రాతితో నరగొట్టబోయారు. బంగారం అనుకుని భంగపడకుండా ఉండడానికి స్థలం చూసుకో అన్నారు. అయినా వాళ్ళు స్వామివారిని హింసిస్తుంటే స్వామివారు నాశనం అంటూ మహాత్ములతో వైరం పెట్టుకుంటే మట్టి కూడా మాయమైపోతుందన్నో. కోలారు నుండి వచ్చిన ఒక వ్యక్తి తన వడిలో నుండి కత్తి తీసి బంగారం చేసే విధానం చెప్పకపోతే కత్తితో చంపేస్తానని అనగానే వెంటనే సొరకొళత్తూరు అడవిలోంచి భయంకరమైన పులిగాండ్రింపు వినిపించగా వాళ్ళు స్వామిని అడవిలోనే విడిచిపెట్టేసి కలిసిపాకం వైపు పరిగెత్తారు. కలిసిపాకం కాక్కంగారే వినాయకుడి గుడిని సమీపిస్తుండగా రాత్రి 1 గంట సమయంలో స్వామివారిని అడవిలోకి తీసుకెళ్లినట్టు ఎద్దుల బండి స్వామివారిని ఆ గుడి ముందరే ఉండడం చూసి వాళ్ళు భయభ్రాంతులయ్యారు. మాణిక్యం మాత్రం స్వామివారిని నరికేయాలని మనసులో అనుకున్నాడు. ఒకరోజు రాత్రి మాణిక్యం కొంతమంది స్నేహితులతో కలిసి స్వామివారిని నరికేయాలని ఏటి వద్దకు రాగా అక్కడ కనపడిన దృశ్యాన్ని చూసి దిగ్భ్రాంతుడయ్యాడు. అక్కడ కాళ్ళు చేతులు మొండెం తల ఒకవైపు పడి ఉండడం చూసి తమ కంటే ముందు స్వామివారిని ఎవరో చంపేశాడని భయపడి ఊరి వైపు పారిపోయాడు. మరుసటి రోజు యథాప్రకారం మురికి గుడ్డలతో స్వామివారి వీధుల్లో తిరుగుతుండడం చూసి వారు ఒక గొప్ప సిద్ధ పురుషుడని ఇటువంటి వారిని మనం చంపాలనుకున్నదని పశ్చాత్తాపడ్డాడు. ఈ విషయం ఊరంతా పాకి స్వామివారి మహిమను బహిర్గతమైంది. ఈ ప్రక్రియ మాణిక్యం వాళ్ళని భయపెట్టడానికి కాక ఇది హఠయోగంలో ఒకానొక యోగ ప్రక్రియగా చెప్తూ ఉంటారు. కలిసిపాకం తంగవేలు నైనార్ షణ్ముగం నైనార్ నారదం పూండి మేస్త్రి స్వామివారికి భోజనం తీసుకువెళ్ళేవారు. స్వామివారు కాక్కంగరై వినాయకుడి గుడికి తూర్పు భాగాన ఉన్న శ్మశానంలో ఉన్నారని తెలిసి అక్కడికి వెళ్ళారు. అక్కడ స్వామివారు ఖండయోగంలో ఉండటం చూసి తంగవేలునైనారు భయపడక అవయవాలన్నింటినీ 3 సార్లు ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి దక్షిణం వైపు తలను, ఉత్తరం వైపు కాళ్ళను, కుడివైపు చెయ్యి, ఎడమ వైపు ఎడం చెయ్యి, అలాగే కాళ్ళను కూడా వాటి స్థానంలో పెట్టి నమస్కారం చేసి లేచేటప్పటికి ఆ అవయవాలన్నీ ఒకటై స్వామివారు లేచి కూర్చుని తంగవేలునైనారని చూసి ఎందుకు ఇలా హఠాత్తుగా వచ్చే ఉత్తర్వు లేకుండా రావటం చాలా ప్రమాదం, సమయ సందర్భాలు చూసి రావాలి అని స్వామివారు అన్నారు. తంగవేలునైనారు స్వామివారి కాళ్ళు పట్టుకుని భోజనం తయారు చేసి తీసుకొచ్చేటప్పటికి ఆలస్యమైపోయింది, ఇక మీదట ఇలా రాను అని చెప్పి నా స్నేహితుడిని క్షమించమని ప్రార్థించాడు. జ్ఞానులు లేక సిద్ధులు ఎన్నో రకాలైనటువంటి యోగ సిద్ధులు చేస్తూ ఉంటారు. అందులో ఒకటి ఇది అవయవాలను వేరువేరుగా చేసి వాటిని తాము చూస్తూ ఉండటం అనేది స్వరూపసిద్ధి అనే యోగంగా చెప్పబడింది. స్వామివారు అలాంటి యోగసిద్ధి చేస్తున్న సమయంలో తంగవేలునైనారు అతని స్నేహితులు వచ్చి దాన్ని చూడడం జరిగింది. అంతేగాని వాళ్ళని భయపెట్టడం కోసం స్వామివారు అలా చేసే యోగసిద్ధిని కాదని ప్రయత్నించలేదు. అలాంటి స్వరూపసిద్ధిని చూడాలంటే చాలా పుణ్యం చేసి ఉండాలి. ఈ విధంగా జ్ఞానసిద్ధుల స్వరూపసిద్ధిలో ఉండగా చూసినటువంటి వారికి మరుజన్మ లేదని శాస్త్రం చెబుతోంది. అలాంటి గొప్ప సిద్ధపురుషుడైనటువంటి జ్ఞానియే మన పూండి స్వామివారు. ఆయనే ఒక మహా జ్ఞాన బంగారం. అటువంటి వారి వద్దకు వెళ్ళి బంగారం తయారు చేసే విధానం చెప్పమని అడగడం మూర్ఖత్వం అవుతుంది. వారి దర్శనంతోనే మన తాలూకా పాపాలన్నీ కూడా అగ్నిలో పడ్డ దూదిలా భస్మమైపోతాయి. మళ్ళీ మనకు బంగారం దేనికి? మన జన్మే బంగారంగా మారిపోతుంది. మనం మహాత్ముల సన్నిధికి వెళ్ళినప్పుడు కోరికలు కోరకూడదు. మనకేది ఇస్తే మళ్ళీ మనం భరించగలమో శ్రేయస్కరమో వారికి తెలుసు. వారి దర్శనం ఒకటే మనకి చాలని మనం వచ్చిన వారికి అన్ని రకాల శ్రేయస్సు వెతుక్కుంటూ వస్తుంది. 6 ఆధారాలకి పైబడినటువంటి 7వ ఆధారమైనటువంటి సహస్రారం ఛేదించిన జ్ఞానులకి మట్టి బంగారం ఒకటే. మనలో ఉన్నటువంటి బ్రహ్మాన్ని కనుక్కుని తనను తాను తెలుసుకుని ఆ చైతన్యంలో తాదాత్మ్యం చెందిన జ్ఞానులకి ఇనుము, బంగారం, రాజు, పేద తేడా తెలియదా? సర్వత్రా చైతన్యాన్ని దర్శిస్తూ ఉంటారు. 4 వీధుల్లో 4 స్తంభాలుగా నడుము వేరే స్తంభంగా నిలబడినటువంటి మేరు స్తంభానికి పూలమాల తొడిగి ఆడే పామి అని పాంబాటి నిధుడు సిద్ధుడని చెప్పాడు.
జ్ఞానులు తమ యోగ బలంతో ప్రాణాన్ని ఇడా పింగళ సూర్యనాడులోని బ్రోటి మధ్యలో సంగమం చేసి దానికి పైనున్న కపాల శిఖరాన్ని చేరినప్పుడు అది బ్రహ్మతో ఐక్యం చెందుతుంది. దీన్ని సాధించిన వాళ్ళు బ్రహ్మ సమైక్యం చెందిన వాళ్ళు. అలాంటి యోగులే ఆ యోగాన్ని బంగారు స్తంభమని వర్ణిస్తారు. అటువంటి బ్రహ్మస్థితిని పొందిన యోగులకు బంగారం చేసివ్వమని కోరడం అజ్ఞానానికి నిదర్శనం. అలాంటి జ్ఞానిని దర్శించినప్పుడు బంగారం కావాలని, ధనం కావాలని మనస్సు కోరుతుందే కానీ వారి వద్ద నుండి జ్ఞాన సంపదను కోరాలని అనిపించదు. మన స్థితి పసిబిడ్డల వంటిది. మహాత్ముల దర్శనమే మనకి చేసుకున్నటువంటి పూర్వపుణ్య సుకృతం అని మనం తెలుసుకోవాలి. సాధు దర్శనం పాప వినాశనం అని కదా శాస్త్రం చెబుతున్నది. అయ్యా, ఇవాళ ఇక్కడికి సమాప్తం.